ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ, కారు గుర్తుకే మళ్ళొస్తా. హలో, జై తెలంగాణ. థ్యాంక్ యూ. మరికొద్ది సేపట్లో రామన్న ర్యాలీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే విచ్చేసినటువంటి వేలాది మంది ఆడబిడ్డలకు మా మహిళా విభాగం నాయకురాలు సుశీలారెడ్డి అక్కకు, రజితారెడ్డి అక్కకు చాలా అద్భుతంగా ఆడుతున్నారు. మీరు చివరి వరకు ఇట్లనే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇటున్నోళ్ళు ఎత్తాలి అందరు ఒక్కసారి. మెడలల్లో ఉన్న కండువాలన్నీ పైనే ఆడాలి, పైననే ఆడాలి. రేవంత్ రెడ్డి అక్కడ ఉండి చూస్తుంటాడు, ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకునే పనిలోనే ఉన్నాడు. ఆయన గెలుపు మీది కంటే ఎక్కువ మనం ఏడ గెలుస్తామో ఆయన కుర్చీ ఏడబోతుందనే భయంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి జెండాలన్నీ పైకెత్తే ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. రైట్, ఇటు నుంచి వస్తారా? ఇంకా ఇటు నుంచి వస్తారా? రైట్, కొద్దిగా వెనక్కి జరగండి అన్న, కొద్దిగా అటువైపు జరగండి, కొద్దిగా ముందుకు జరగండి. మీరు ముందుకు జరిగితే అక్కడ బాక్సులు ఉంటాయి, అక్కడ జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ముంచుడు తప్ప, కూల్చుడు తప్ప, ఢిల్లీకి సంచులు మోసుడు తప్ప ఇంకేమన్నా ఉందా? ఉన్నదా? మరి దయచేసి మా పోలీస్ అన్నలకు విజ్ఞప్తి, ఆ బారికేడ్స్ తీయండి దయచేసి. వచ్చేటువంటి వాళ్ళందరినీ లోపలికి ఎంట్రీ చేయండి ప్లీజ్. అక్కడ బారికేడ్స్ వద్దన్నా ప్లీజ్, అక్కడ బారికేడ్స్ తొలగించవలసిందిగా కోరుతున్నాం. వచ్చే వాళ్ళని రానియండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన. ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన. అందరొక్కసారి దయచేసి స్టేజ్ మీదకి ఎవరు రావద్దు, ఇది కేవలం కళాకారులకు కేటాయించింది ప్లీజ్. రైట్ సైడ్ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఉండొద్దు, దిగాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ముందుకు నడవాలక్క, అక్క ముందుకు రండి, కొద్దిగా ముందుకు రావాలి మీరంతా. అన్న వాళ్ళకి కొంచెం దారి ఇవ్వండి దయచేసి, వాళ్ళకి అటు కాదన్నా ఇటు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన. ఇది దోపిడి పాలన, ఇది దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్
అరే అధికారం లేనప్పుడు అమలు ఆని హామీలు అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచవచ్చినోడు వాడు ఢిల్లీకి బాబుడు తప్ప మన గల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన. దయచేసి ఇదున్న వాళ్ళందరూ అడ్డుకోవాలి ప్లీజ్. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటుంది. అవునా కదా?